అమ్మ, మా ప్రేక్షకులందరూ ఎంతో ఎదురు చూసే నేటి వైశిష్ట్యంలో భాగంగా ఏ విషయాన్ని వివరిస్తున్నారు? ఇవాళ ఇది వినాయక చవితి నవరాత్రుల్లోకి వస్తాయి కాబట్టి వినాయకుడికి సంబంధించిన విషయం ఒకటి మనం మాట్లాడుకుందాం. మామూలుగా ఇవాళ విశిష్టతలో ఇవాళ ఋషి పంచమి ఒకటి. అది కాకుండా వినాయకుడికి సంబంధించిన విషయాన్ని ఏం మాట్లాడతాము అన్నట్లయితే, వినాయకుడికి అత్యంత ఇష్టమైంది దూర్వా అంటే గరిక పూజ ఆయనకి చాలా ఇష్టమైంది. ఎప్పుడైనా సరే ఆయనకి ఆ దూర్వా అన్న మాటకి అర్థం ఏంటంటే, దూర్వా అన్న మాటని విభజించినట్లయితే దూరంగా ఉండేదాన్ని దగ్గర చేయడం అని దాని యొక్క విశేషం. దీని యొక్క విశేషంలో ఎందుకు వినాయకుడికి అదంటే అంత ఇష్టమన్న విషయాన్ని మనం ఒక 2 ముక్కలు చూసుకున్నట్లయితే క్లుప్తంగా, ఇదివరకు ఒక రాక్షసుడు, అనిలాసురుడు అనే రాక్షసుడు విపరీతంగా జనుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని అన్ని విధాల భయభ్రాంతుల్ని చేసి నానా రకాలుగా వాళ్ళని పీడించి ఇబ్బందులు పెడుతున్నప్పుడు, అనిల అంటేనే అగ్ని అని అర్థం, అలాగా అతను వాళ్ళని దహించేసి ఇబ్బంది పెడుతుంటే అతనితో వినాయకుడి దగ్గరికి వచ్చి వీళ్ళందరూ మొరపెట్టుకొని ఎలాగైనా సరే ఆ రాక్షసుడిని సంహరించాలి అని అడిగినప్పుడు, వినాయకుడు తన రూపాన్ని పెద్దదిగా చేసి అనిలాసురుడిని తను మింగేయడం లాంటిది, అంటే ఇద్దరు ఘర్షణ పడిన తర్వాత మింగేయడం లాంటిది. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయి అగ్ని కదా, అది అగ్నిలా ఆయన దహించేస్తుంటే ఇంకేం చేయాలి, ఆయన ఎలా ఉపశమనం కలిగించాలి వినాయకుడికి, శరీరం అంతా ఇలా అయిపోతుంది అనుకున్నప్పుడు రకరకాల ప్రయత్నాలు చేశారు. కలువ పువ్వులు తెచ్చి తల మీద పెట్టి, లేకపోతే చంద్రుడిని తీసుకొచ్చి చల్లదనానికని అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఏమీ జరగల. అప్పుడు అంటే అది జానపద కథల్లాగా అప్పుడు శివుడు ఏం చేస్తారంటే ఆయనకి దూర్వాలు అంటే గడ్డి పరకలతో ఆయనని శాంతింపజేశాడు. చేసేటప్పటికి ఇంకా ఆటోమేటిక్గా ఆయన చల్లబడ్డాం. అప్పటి నుంచి ఆయన దానికి దూర్వాకి ఏమని చెప్పి వరమిస్తాడంటే, నా కోసం మీరు ఇలాగ చేశారు కాబట్టి నా పూజలో మీకు ప్రథమంగా అందరికంటే ఎక్కువ నేను స్థానాన్ని కల్పిస్తాను అని చెప్పడం. ఆ రకంగా అప్పటి నుంచి గడ్డిని, దాంట్లో కూడా 3 రకాలు ఉంటాయి దూర్వాల్లో, 3 రకాల దూర్వాలు ఉంటాయి. చాలా విశేషమైనది అది. దానికి సంబంధించి ఎన్నో రకాలుగా అది మనం ఉపయోగిస్తూ ఉంటాం. అన్ని ఈ యొక్క గరిక పోచల్ని పూజలోనే కాకుండా మనం గ్రహణాలు వచ్చినప్పుడు వాడుతూ ఉంటాం. అది చాలా విశేషమైందనమాట. దాన్ని వాడడం బట్టి, దాని విలువ బట్టి ఈ అగ్నికి సంబంధించింది తగ్గడం ఆయనకి. ఆ రకంగా ఆయన పూజలో ఈ దూర్వాన్ని వాడడం. అందుకని ఆయనకి అప్పటి నుంచి కూడా ఆయనకు 21 పత్రులు ఉపయోగిస్తాం. 21 పత్రుల్లో కూడా దీని విశేషత, ఆ ప్రాముఖ్యతకి కారణం ఇది. మామూలుగానే వినాయకుడికి సంబంధించిన పత్రి పూజ అంటేనే ఆయనకి అది మనకి ఆకుల రూపంలో ఏమని చూపిస్తున్నాడు ఆయన, ఈ భాద్రపద మాసంలో వచ్చే వర్షాల్లో ఈ యొక్క గ్రీనరీ అంటే ఈ పత్రి అంటే పత్రాలు ఆకులతో ఆయన్ని పూజ చేయడం వల్ల వాటి మించి వచ్చే ఆ యొక్క ఆయుర్వేదానికి సంబంధించిన వాసన వల్ల ఆరోగ్యం అనేది వ్యక్తికి పెరుగుతుంది, అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని ఆ పూజలో అది కూడా ఒక రకమైన ఆంతర్యంగా మనం గమనించాలి. కాబట్టి ఈ రోజున ఈ గరికకి సంబంధించి ఆయన అత్యంత ప్రీతిపాత్రంగా, ఎందుకంటే ఈ 10 రోజుల్లో మళ్ళీ సాయంత్రాలు పూజలు చేస్తూ ఉంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. కాబట్టి మళ్ళీ మండపంలో ఇవన్నీ పెడతారు ఈ పూజల్లో. ఇది ఆయనకి చాలా ఇష్టమైన విషయంగా మనం దీన్ని మాట్లాడుకున్నాం. అంటే ఈ 9 రోజులు ఈ నవరాత్రులు అంటే 9 చేస్తారు, కొంతమంది 11 కూడా చేస్తారు. సాయం సంధ్య వేళ చక్కగా దూర్వాతో మనం పూజ చేసుకుంటే శాంతిస్తాడు, అలాగే మనల్ని కరుణిస్తాడు. ఆయనకి చాలా ఇష్టమైన పూజ. చాలా చక్కగా గురించి ఎందుకంటే చాలా మందికి తెలియదు ఈ విషయం. ఎందుకు ఆయనకి ఆ ప్రీతిపాత్రం దూర్వా గరిక అనేది అంటాం కాబట్టి ఎందుకు ప్రీతిపాత్రం అనేది మీ ద్వారా మేము తెలుసుకున్నాం. చాలా చక్కగా వివరించారు. ఇక ఈనాటి శుభదిన